కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంత్రి పదవికి బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్పై వెల్లువెత్తిన లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్రంలో పేరు దుమారం రేపుతున్నాయని ఆమె బండి సాయి భగీరథ్ వెంటనే అరెస్ట్ చేసి బాధిత మైనర్ బాలికకు పూర్తి రక్షణతో పాటు న్యాయం చేయాలన్నారు. ఈ వ్యవహారంలో ఎవరి ఒత్తిడికి లోను కాకుండా పోలీసులు పారదర్శకంగా విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కోవా లక్ష్మి. మన వేధింపులు కానీ తర్వాత స్కూళ్ళల్లో కూడా మరి దాడులు కానీ ఇటువంటి చాలా చేస్తూనే వస్తున్నారు. ఇంకోటి ఏమంటే మెయిన్గా వాస్తవంగా ఒక అంత పెద్ద పోస్ట్లో ఉండి ఒక హోంమంత్రిగా ఉండి మరి న్యాయం చేయవలసిన మరి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక తన బిడ్డ అయితే మరి ఆ విధంగానే మరి ఆయన వ్యవహరిస్తుండేనా? ఇవాళ తన బిడ్డలాగానే మరి ఆమె కూడా ఒక మహిళ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఒక ఫ్రెండ్షిప్గా చేసుకొని ఈరోజు ఆ అమ్మాయికి మరి ఆమెని చాలా లైంగికంగా వేధింపులు చేసుకుంటూ మరి ఎన్నో రకాలుగా ఆయన వేధిస్తూ మరి ఆయన దాదాపు సంవత్సరం ముందు నుంచి కూడా ఇప్పుడు సంవత్సరం అవుతుందట దగ్గర మరి ఆ రోజు నుంచి అయితే ఈ రోజు వరకు 17 సంవత్సరాల అమ్మాయి, ఆమె మైనర్ బాలికని ఆయన అలా కొడుకు డ్రగ్స్ మందు అవన్నీ కూడా తీసుకొని మరి అమ్మాయిని మరి లైంగికంగా ఆయన అన్ని విధాలుగా ఆమెని హరాస్మెంట్ చేసి మరి ఈరోజు ఒక 17 సంవత్సరాల అమ్మాయిని మరి న్యాయం చేసిన మరి హోంశాఖ మంత్రి మరి ఈరోజు కొడుకుని కానీ మన వేధింపులు కానీ తర్వాత స్కూళ్ళల్లో కూడా మరి దాడులు కానీ ఇటువంటి చాలా